విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎంతో మంది తమ ప్రాణాలు అర్పించి సాధించుకున్న స్టీల్ ప్లాంట్ చరిత్ర మసకబారుతోంది. స్టీల్ ప్లాంట్ లో వరుస ప్రమాదాలు, అందులోనూ ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న ఘోర దుర్ఘటనలు తీవ్ర విషాదాన్ని మిగుల్చుతున్నాయి. మొన్న ప్లాంట్ లోని SMS యూనిట్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 5గురికి తీవ్ర గాయాలు కావడం ప్లాంట్ ప్రస్తుత దుస్థితికి అద్దం పడుతోంది. SMS యూనిట్ లో అత్యంత వేడిగా ఉంటే దాదాపు 1600 డిగ్రీల సెల్సియస్ ఉండే లిక్విడ్ ఐరన్ ను భారీ క్రేన్ తో లాడిల్ ద్వారా తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా లాడిల్ జారిపడి లేదా పేలుడు సంభవించి సుమారు 150 టన్నుల ద్రవ ఉక్కు నేలపై పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడే పనిచేస్తున్న కార్మికులు సజీవ దహనమయ్యారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్న కంపెనీ సేఫ్టీ ప్రోటోకాల్ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రైవేటైజేషన్ పేరిట ఇప్పటికే తీవ్ర వివక్షకు గురవుతున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో యాజమాన్య అలసత్వం, నిర్వహణ లోపాలే పెను ప్రమాదాలకు కారణమని కార్మిక సంఘాల నేతలు, పారిశ్రామిక నిపుణులు ఆరోపిస్తున్నారు. కాస్ట్ కట్టింగ్ పేరిట గత కొన్నేళ్లుగా వేలాది మంది కార్మికులను తొలగించారని, అత్యంత ప్రమాదకరమైన పనుల్లో నిపుణులను సైతం నియమించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నాణ్యత లేని ముడి సరుకును వాడటం వల్ల యంత్రాలు దెబ్బతింటున్నాయని, తద్వారా పెను ప్రమాదాలు సంభవించి సిబ్బంది బలవుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను RINL యాజమాన్యం, ఫ్యాక్టరీ అధికారులు కొట్టిపారేస్తున్నారు. గ్యాస్ లీకేజీ, ట్రాప్ అయిన గ్యాస్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణ అనంతరం అధికారులు వెల్లడిస్తున్నారు. ఏది ఏమైనా నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు మరలా పూర్వ వైభవం రావాలని మనము ఆశిద్దాం.